షాలోమ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ దేవాది దేవుని దీవెనలు, అలాగే మా యొక్క విషెస్. ఈరోజు జీవాహారము లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. లూక్ చాప్టర్ 2 verse 14. Glory to God in the highest, and on earth peace, goodwill towards men. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో ప్రభు వారి యొక్క జననము గురించి గొల్లలకు దూత చెప్తున్న మాటలు ఇవి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని గొల్లలకు ఆనవాళ్ళు చెప్తున్నారు. దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన తనను తాను గొర్రెల మంచి కాపరిగా ఆయన చెప్పి ఉన్నారు. ఎందుకు అలా చెప్పి ఉన్నారంటే, ఇశ్రాయేలీలు గొర్రెల మందలు కలవారు, వారు పశువుల కాపరులు ఎక్కువ మంది. అందుకే వారికి ఈజీగా అర్థం అవడానికి ప్రభు వారు అలా చెప్పి ఉన్నారు. మందను మేపుతున్నప్పుడు 100 గొర్రెలున్న కాపరి ఒక గొర్రె తప్పిపోయినట్లయితే 99 వదిలివేసి తప్పిపోయిన గొర్రె కోసము వెతికి అది దొరికినప్పుడు సంతోషముతో తన భుజము మీద వేసుకొని అందరికీ చెప్తూ తప్పిపోయిన నా గొర్రె దొరికిందని ఆయన సంతోషపడేవాడిగా ఉన్నాడంటూ ఆయన తన ప్రేమను మనకు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దూత కూడా మొట్టమొదటిగా అటువంటి మహత్కరమైన శుభవార్తను గొర్రెల కాపరులకు తెలియజేస్తున్నారు. అయితే వారు వెళ్ళి శిశువును చూచి దేవాది దేవుని దర్శించుకొని తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు, సువార్తను ప్రకటించారు. ఈరోజు మనం కూడా పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, క్రిస్మస్ కానీ, జాన్ ఫస్ట్ కానీ, ఈస్టర్ కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే అందులో ముఖ్య ఉద్దేశము సువార్త ప్రకటన అయి ఉండాలి. అంతేకాని అప్పులు చేసి హంగులు ఆర్భాటాలు చేసుకొని నీకు ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు లోనయ్యేవారిగా ఉండకూడదని దేవుని వాక్యం. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దూత చెప్తుంది. తనకిష్టమైన బిడలు, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడలు శాంతి సమాధానాలు ఇతరులకు పంచుతూ వారు సమాధానంగా ఉంటూ జీవిస్తారు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదరని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచును గాక. యేసుక్రీస్తుకు యుగాయుగములకు మహిమ కలుగును గాక అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నారు. గొర్రెల కాపరి తన సొంత గొర్రెల కోసము తన ప్రాణాన్ని పెట్టి రక్షించుకుంటాడు, తోడేలు బార్ల నుంచి, అలాగే సింహపు బారి నుంచి. అదే జీతగాడైతే పారిపోతాడని ప్రభు చెప్పినారు. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనంలో చెప్పినట్లుగా, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము గ్రహించెను. రే సహోదరి సహోదరులారా, నేడు ఇంత గొప్ప రక్షణ మనకుండగా ఇంకా నీవు మారు మనసు లేక పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్నట్లయితే, ఇదిగో వాక్యం ద్వారా దేవాది దేవుడు మరలా మీకు హెచ్చరిస్తున్నాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఆయన పాద సన్నిధికి రండి, ఆయనను మీ కాపరిగా అంగీకరించండి. మీరు జీవిత కాలం అంతా కూడా ఈ భూమి మీద సమాధానం గలవారై దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన మహిమ కొరకు మీరు జీవిస్తారు. దేవుడి వాక్యం మీ హృదయంలో
స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొనును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆలోచనలతో ప్రవ్వ మీ యొక్క మంచి ఆలోచనలతో నింపండి, జ్ఞానముతో నింపండి. జ్ఞానమునకు సర్వ సంపదలకు గుప్తనిధి అయిన నీయందే నేత్రములు నిలిపి ప్రభువ రక్షణ మార్గంలోనికి వచ్చుటకు సహాయము చేయండి. రక్షింపబడని బిడ్డలందరూ కూడా తండ్రి, రక్షింపబడిన వారు వారి రక్షణను ప్రభా కాపాడుకుంటూ అనేకులను నీ రక్షణ మార్గంలోకి నడిపించుటకు సహాయము చేయండి. జ్ఞానముతో వారి హృదయాలను నింపండి. పరిశుద్ధుడా, మీరు సమస్తము మాకు తెలియచేయండి. ప్రతి ఒక్కరికి వారి వారి అక్రతల చొప్పున వారి హృదయ వాంఛలన్నింటినీ ఎరిగిన దేవుడు, అడిగిన వాటి అన్ని పొందుకున్నామని విశ్వసిస్తున్నాం ప్రభువా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచే మా దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచి సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గుడ్ డే.